హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిచ్యువేషన్స్ మీద. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు, సో అసలు వాళ్ళ సైలెన్స్ వెనక రీజన్ ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా మంది ఏంటంటే వాళ్ళ వ్యక్తితో కమ్యూనికేట్ చేయాలి, అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళు చెప్పాల్సిందైనా చెప్పడం కోసం అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తారు. బట్ స్టిల్ ఎందుకో కానీ వ్యక్తులు సైలెంట్గా ఉండడం వల్ల ఏది జరగదు, ఏది చేయలేకపోతుంటారు. కాకపోతే వ్యక్తులు సైలెన్స్ వెనక కూడా కొన్నిసార్లు రీజన్ అయితే ఉంటుందండి. మరి అలా మీ వ్యక్తి సైలెన్స్ వెనక రీజన్ ఏంటి, మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి అనేది అయితే ఈరోజు రీడింగ్. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి మాస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి హెమటైట్ బ్రేస్లెట్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్ కి బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ మాస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అసలు కారణం ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా మీ వ్యక్తి మీ విషయంలో స్టాండ్ తీసుకున్నారు, బట్ మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేదు. సో మీరేంటంటే మీకోసం ఆలోచించుకున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. పాస్ట్లో ఈ రిలేషన్షిప్ మేబీ ఒక ఎక్స్టెంట్ వరకు మంచిగానే ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ కూడా బాగానే ఉండొచ్చు. బట్ ఎక్కడో కానీ వాళ్ళ విషయంలో ఏంటంటే మీరు కొంత సెల్ఫిష్గా థింక్ చేశారు, ఆర్ వాళ్ళ సిచ్యువేషన్స్ని మీరు అర్థం చేసుకోలేదు. లేకపోతే వాళ్ళు స్టాండ్ తీసుకున్న విధంగా కొన్ని విషయాల్లో మీరు స్టాండ్ తీసుకోలేదు, ఆర్ వాళ్ళకి మీరు ఏంటంటే కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. అంటే ఇక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఇవన్నీ జరిగాయని నేను అనుకోను, కానీ ఒక్కొక్కరి సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కాకపోతే మీ వ్యక్తి ఖచ్చితంగా మీ విషయంలోని ఇలా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయండి. అంటే మీరు ఎక్కడో కానీ మీకోసమే ఆలోచించుకున్నారు, మీరేంటంటే కొంత సెల్ఫిష్గా ఉన్నారు. మేబీ అది మీరేంటంటే ఇండిపెండెంట్‌గా థింక్ చేయడం అని ఫీల్ అవ్వచ్చు. బట్ స్టిల్ వాళ్ళని మీరు కన్సిడర్ చేయలేదు, ఆర్ వాళ్ళ ఎమోషన్స్‌ని మీరు కన్సిడర్ చేయలేదు అనే ఫీలింగ్ వాళ్ళకెక్కడో వచ్చింది. అది వాళ్ళనేంటంటే మెంటల్‌గా బాగా డిస్టర్బ్ చేసింది, ఆర్ డిసప్పాయింట్ చేసింది అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పర్సన్ ఇలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పటినుంచి వాళ్ళేంటంటే మీ విషయంలోని వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారండి. మీకోసం అంటే ఆలోచించడం మానేశారు అని మీరు అనుకోవచ్చు. ఆర్ వాళ్ళేంటంటే అంటే ఈ పర్సన్ మనల్ని ఇలా ట్రీట్ చేశారు కాబట్టి, ఈ పర్సన్ మన విషయంలో ఇలా ఉన్నారు కాబట్టి, వీళ్ళు విషయంలోనేంటంటే మనం కూడా ఇంకా సాఫ్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వీళ్ళ ఎమోషన్స్ ఏంటి అని మనకేంటంటే అవసరం లేదిక్కడ. సో మనం ఏంటంటే మనకు నచ్చినట్టుగా ఉందాం, మనకు నచ్చినట్టుగా చేద్దాం. ఇలా వాళ్ళ ఆలోచనలేంటంటే మారిపోయాయి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే, మేబీ వీళ్ళని ఈ విధంగా ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చేసుండొచ్చు. ఆర్ వాళ్ళ థాట్సే వాళ్ళని ఆ విధంగా మ్యానిపులేట్ అయినా చేసేయేమో. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో బాగా నెగెటివిటీ పెంచుకున్నారండి. ఒకప్పుడు వాళ్ళకి నెగెటివిటీ లేదు. కాకపోతే మీ విషయంలో వాళ్ళు ఎప్పుడైతే అప్‌సెట్ అయ్యారో, డెఫినిట్‌గా వాళ్ళు అప్‌సెట్ అయ్యారు. డెఫినిట్‌గా వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది. దానికి మీరు డైరెక్ట్‌గా రీజనా, ఇండైరెక్ట్‌గా రీజనా అనేది మీకు తెలిస్తే చాలు. బట్ ఈ పర్సన్ అయితే మీ విషయంలో అప్‌సెట్ అవ్వడం మాత్రం రియల్.
ఎప్పుడైతే అప్సెట్ అయ్యారో అప్పటి నుంచే వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ అయిపోయిందండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, మీరు చెప్పిందంతా వాళ్ళు వింటున్నా స్టిల్ వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళకక్కడ ఎలా అనిపిస్తే ఆ ప్రకారమే వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్ కానీ, మీరు చెప్తుంది వాళ్ళేదో వింటున్నట్టు కానీ ఎక్కడా బిహేవ్ చేయట్లేదు. సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే రీజన్ అండి. ఆ పర్సన్ ఇంకా మీకోసం ఆలోచించకూడదు అనుకుంటున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళేంటంటే డెసిషన్స్ తీసుకోవాలి అనే వేలో ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు చెప్పింది వాళ్ళు విన్నా సరే ఏది చేంజ్ అవ్వదు. ఏది కూడా ఇక్కడ చేంజ్ అయినా సరే మళ్ళీ కూడా సేమ్ రిపీట్ అవ్వదని గ్యారంటీ లేదు. సో, ఇలా వాళ్ళేంటంటే డిఫరెంట్ వేలో థింక్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని వాళ్ళు పాజిటివ్‌గా కన్సిడర్ చేయట్లేదండి. చాలా వరకు నెగెటివ్‌గానే కన్సిడర్ చేస్తున్నారు. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇందులో కొంతమందికి ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు చెప్పింది కానీ వాళ్ళు వింటే, ఎక్కడ మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారో, ఎక్కడ మళ్ళీ వాళ్ళని మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారనే ఈ భయం కూడా ఉందండి. అంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కదా! మీకు రెసొనేట్ అయిన వరకు మీరు తీసేసుకోవచ్చు. బట్ కొంతమందికైతే ఖచ్చితంగా ఇలానే ఫీలింగ్ అయితే ఉంది. అందుకే వాళ్ళేంటంటే మాట్లాడట్లేదు. సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కొంతమందేంటంటే, ఎక్కడ అంటే ఆ నెగటివిటీ అనేది బయటకొస్తదో, లేకపోతే వాళ్ళెక్కడ మీ విషయంలోని కొంచెం స్లిప్ అవుతారో అని కూడా జాగ్రత్తగా ఉండడానికి కోసం కూడా దూరంగా ఉంటున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి మీ విషయంలో ఇన్‌సెక్యూరిటీస్ అయితే ఉన్నాయండి. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళేది మాట్లాడట్లేదు. వాళ్ళు సైలెంట్‌గా ఉండడమే బెటర్ అని అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీతో మాట్లాడి, మీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయినా, పర్టిక్యులర్‌గా ఇక్కడ సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ నెగెటివ్‌గా ఎఫెక్ట్ అయితే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అనుకున్న విధంగా చేంజెస్ తీసుకురాలేరు. సో, వాళ్ళ లైఫ్‌లో గుడ్ చేంజెస్ జరగాలి అంటే, వాళ్ళు కొంచెం ఇలాంటి ఎమోషన్స్‌కి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, అందుకే నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే వాళ్ళకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటే రీజన్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వాళ్ళని ఎలా ట్రబుల్ చేశారు, ఏం చేశారు అనేది పక్కన పెడితే, వాళ్ళు హర్ట్ అవ్వడం కానీ, డిసప్పాయింట్ అవ్వడం కానీ జరిగిందండి. సో, అందుకే వాళ్ళేంటంటే జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు చాలా వరకు నెగటివిటీ అనేది డెవలప్ చేసుకున్నారు. సో, అది అంత ఈజీగా వాళ్ళ నుంచి బయటకి వెళ్ళదు కదా! ఒక పర్సన్ నెగెటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే, చాలా వరకు వాళ్ళు అలానే ఆలోచిస్తారండి. అంత ఈజీగా సెట్ అవ్వరు. ఇప్పుడు మీ విషయంలో కూడా వాళ్ళేంటంటే అందుకే అంత ఈజీగా సెట్ అవ్వలేకపోతున్నారు. ప్లస్ మీ విషయంలోనేంటంటే చేంజ్ అవ్వడం అనేది వాళ్ళకి కష్టమండి. అది ఎక్కడ బ్యాడ్ లక్ అని తీసుకొస్తదనే భయం కూడా వాళ్ళకుంది. అదేదో వాళ్ళు సైలెంట్‌గా ఉంటే నెక్స్ట్ ఏం జరిగితే అది జరిగింది. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు అట్‌లీస్ట్ బెటర్ చేసుకోవడానికి వాళ్ళకొక హోప్ ఉంటుంది కదా! అనే ఒక మెంటాలిటీ ఈ పర్సన్‌కున్న ఇన్‌సెక్యూరిటీస్‌కి వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫేస్ చేయడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ రెడీగా లేరండి. మీరు చెప్పింది వినడానికి కూడా రెడీగా లేరు. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్. అందుకే కొంతమందికేంటంటే వ్యక్తులు బ్లాక్ చేసినా అన్‌బ్లాక్ చేయట్లేదు. కొంతమందికి ఒకవేళ అన్‌బ్లాక్ చేయకపోయినా మీరు మాట్లాడుతున్నా వాళ్ళేమి మాట్లాడట్లేదు. కొంతమంది మాట్లాడుతున్నట్టే కనిపిస్తున్నారు కానీ, వాళ్ళు లోపల ఏం ఫీల్ అవుతున్నారో మీకు చెప్పట్లేదు. మాట్లాడడానికి మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలా ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే, ఈ వ్యక్తి అయితే మాత్రం అంత ఈజీగా మీకు కోఆపరేట్ చేస్తారు అని మాత్రం ఇప్పట్లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే, వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో, అప్పుడే వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం అయితే పాజిటివ్‌గా థింక్ చేయగలరండి. బట్ అది ఇప్పట్లో జరుగుతది అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈవెన్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నా, మాట్లాడే పరిస్థితి ఉన్నా స్టిల్ మీరేం చెప్తారో వినడానికే వాళ్ళు మీతో మాట్లాడొచ్చు కానీ, వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలేమనుకుంటున్నారు అనేదైతే మీకు అంత ఈజీగా తెలీదండి. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి పరిస్థితి ఏంటో చూసుకొని, ఈ వ్యక్తితో ఎక్కడి వరకు మాట్లాడే అవకాశం ఉందో చూసిన తర్వాతే మీరేదైనా మాట్లాడాలండి. బట్ మీకు మీరుగా డైరెక్ట్‌గా ఛాన్స్ తీసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడకుండా మళ్ళీ కూడా ఇదే రిపీట్ చేస్తారు అంటే, పాస్టే రిపీట్ అవుతది కానీ పెద్దగా చేంజెస్ అయితే ఏం రావు. సో, ఇక్కడ మీరేంటంటే ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే రీజన్ అయితే ఇదే. బట్ యూనివర్స్ మీకిప్పుడిచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. ఈ పర్సన్ స్టార్టింగ్‌లో మీతో చాలా మంచిగా ఉన్నారండి. మీకు చాలా హోప్స్ క్రియేట్ చేశారు అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ మీకిచ్చిన అటెన్షన్ అనేది యూనిక్‌గా అనిపించింది. అంటే
వాళ్ళు మిమ్మల్ని చాలా లవ్ చేయడం కానీ, చాలా కేరింగ్‌గా ఉండడం కానీ ఇవన్నీ జరిగాయండి. ఇవన్నీ మీకెలా అనిపించాయంటే స్పెషల్ ట్రీట్‌మెంట్ లాగా అనిపించాయి. దానివల్ల మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టుకోవడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి ఇది ఒకప్పుడులాగా లేదు అని మీకు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరేంటంటే ఏ విధంగా థింగ్స్‌ని వర్కౌట్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. సో, అందుకే మేబీ మీరేంటంటే ఈ వ్యక్తి ఏదైనా మాట్లాడితే బావుంటుంది ఆర్ ఏదైనా ఒక సమాధానం చెప్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు కానీ, స్టిల్ ఇక్కడ ఏది కూడా మీకైతే క్లారిటీ రావట్లేదు. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు. ఆర్ ప్రెజెంట్‌లోని సిట్యుయేషన్స్ ఎందుకో డిఫికల్ట్‌గా ఉన్నాయి అనే వేలోని అయినా సరే మళ్ళీ మీరేంటంటే పాస్ట్‌కే కనెక్ట్ అవుతున్నారు. పాస్ట్ థాట్స్‌లోనే స్టక్ అయిపోతున్నారండి. మీకేంటంటే ముందుకు వెళ్ళాలి అనిపించట్లేదు. అంటే ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఈ పర్సన్‌కి మీరేంటంటే అంతలాగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్‌తో మీరు మాట్లాడాలి అన్నా, వాళ్ళ విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అన్నా, పాస్ట్ అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టేసి ప్రెజెంట్ ప్రకారమే మీరు వాళ్ళని హ్యాండిల్ చేయాల్సుంటది. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళకున్న సిట్యుయేషన్‌కి ఆర్ వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్‌కి మీరు ఏం చెప్పినా సరే వాళ్ళంత ఈజీగా కన్విన్స్ అవ్వరండి. అలా అని చెప్పి అసలు కన్విన్సే అవ్వరు అని కాదు కానీ, వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ మీరు క్రియేట్ చేసిన రోజు వాళ్ళ విషయంలో మీరు ఏది కూడా ఇంటెన్షనల్‌గా చేసింది కాదు అని వాళ్ళకర్థమైన రోజు ఖచ్చితంగా మీతోని మాట్లాడడం కానీ, మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ చేయగలరు. బట్ అప్పటి వరకు మోస్ట్‌లీ సిట్యుయేషన్స్ అయితే ఇలాగే ఉంటాయి కాబట్టి, మీరు అలా అని చెప్పి నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని మరీ పాజిటివ్‌గా కాదు కానీ, ఒక టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీరు మాత్రం ఈ పర్సన్ విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకొని ప్రయత్నాలు చేస్తారు కాబట్టే, కొన్నిసార్లు వాళ్ళేంటంటే ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మీ పర్సన్ అయితే మాత్రం కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టే, మీరు అనుకున్న విధంగా ఏది జరగట్లేదు, ఏది మారట్లేదు. సో, టైం తీసుకొని ఆ పర్సన్ మైండ్ సెట్ ఏంటో మీకు అర్థమైన తర్వాత, మీరేంటంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ప్రయత్నం అయితే చేయాల్సుంటది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హెమటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు కారణం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి మీ విషయంలో చాలా ప్లాన్స్ ఉండేవండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి అనుకున్నారు. ఆఫ్‌కోర్స్ అలా అని చెప్పి వాళ్ళు అంత ఈజీగా ఏమి కూడా మీ విషయంలో ఛాన్స్ తీసుకోలేదు. అంటే కొంతమందుంటారు వెనక ముందు ఆలోచించకుండా ఛాన్సెస్ తీసుకోవాలని చూస్తారు. బట్ మీ వ్యక్తి మాత్రం మీ విషయంలో చాలా ఆలోచించారు. ఆలోచించిన తర్వాతే ఒక ఛాన్స్ అయితే తీసుకున్నారు అని మీరనుకోవచ్చు. అయితే ఇలా అంటే వాళ్ళు ఛాన్స్ తీసుకొని మీ విషయంలో కమిటెడ్‌గా ఉండాలి అనుకోని డిసైడ్ అయిన తర్వాత ఎక్కడో కానీ వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లో రియాలిటీ ఏంటో అర్థమైనట్టుంది. అప్పటినుంచి వాళ్ళేంటంటే ఒకప్పుడు అంత క్లారిటీతో, ఒకప్పుడు అంత కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారండి. అంటే ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎలా అయినా ఇది వర్కౌట్ అవ్వాలి. ఎలా అయినా చేంజెస్ తీసుకురావాలి అని వాళ్ళకుంది. కాకపోతే కొన్ని వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారండి. వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకేంటంటే ఆ కంఫర్ట్ దొరకట్లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, ఆర్ మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీతో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. మేబీ ఇంకా ఈ రిలేషన్‌షిప్ కోసం నెగెటివ్‌గా వాళ్ళు తెలుసుకుంటారేమో అనే ఒక ఫీలింగ్‌తోని వాళ్ళేంటంటే ఆగిపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవడానికి వాళ్ళు చాలా చేంజ్ అయ్యారండి. వాళ్ళు ఇక్కడ అంత ఈజీగా మీకేం కనెక్ట్ అవ్వలేదు. అదైతే నేను చెప్పగలను. వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఉండాల్సిన సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. అది వాళ్ళకి అంటే ఆ టైంలో కరెక్ట్ అని అనిపించింది. అండ్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా కమిటెడ్‌గానే ఉండాలి అని ఫస్ట్ నుంచి అనుకున్నారు కానీ, టైమ్ పాస్ ఏదో చేయాలి అనేలాగా వాళ్ళు అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకేంటంటే డిఫరెన్స్ తెలుస్తుందండి. ఒకప్పుడులాగా ఏదీ లేదు వాళ్ళకి.
మీ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వాళ్ళు ఉండేవారు. మీరేంటంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు అని వాళ్ళనుకున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకేంటంటే క్లియర్‌గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది వాళ్ళేంటంటే ఎక్కడో డైజెస్ట్ చేసుకోలేకపోవడం కానీ, లేకపోతే కొంత మీరు ఉన్నప్పటికీ కూడా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, బాగా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళేంటంటే మీ మాట వినాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీ మాట వినడం కానీ, ఆర్ మీరిక్కడ ఏదైతే మీ ఒపీనియన్స్ చెప్పాలనుకుంటున్నారో, అది వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, మీరు కంట్రోల్ చేయడానికి వాళ్ళే మీకు ఛాన్స్ ఇస్తున్నట్టుగా అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. వాళ్ళకేంటంటే, ఇది వాళ్ళ ఫ్రీడమ్ లాగేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మీరేంటంటే వాళ్ళ విషయంలో ఆలోచించట్లేదు. ఎంతసేపు మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. అందుకే మీరేంటంటే ఆ విధంగా వాళ్ళ విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే ఇక్కడ వాళ్ళకి స్టార్టింగ్‌లో సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. థింగ్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతాయి ఈజీగా అని వాళ్ళు అనుకున్నారండి. బట్ మీరు చూస్తే డిఫరెంట్ పర్సన్. సో, వాళ్ళకిదేంటంటే ఓవర్ టైమ్ అర్థమైందనమాట. అర్థమైనప్పటి నుంచి వాళ్ళేంటంటే, ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీరు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళు ఛాన్స్ తీసుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు కూడా మీకేం చెప్పట్లేదు. ఎందుకంటే, వాళ్ళు మీ విషయంలోనేంటంటే, కొన్ని వినకపోవడమే మంచిది. ఆర్ మీకు అప్రోచ్ అవ్వకపోవడమే మంచిది. సైలెంట్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి ఈజీ అని అనుకుంటున్నారు. అంటే, ఇది ఏదో ఒక రోజు ఫేస్ చేయాలి, ఏదో ఒక రోజు సార్ట్ ఔట్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకిప్పుడు లేదండి. ఎందుకంటే ఏం జరిగితే అది జరిగింది. సమ్‌డే జరుగుతది. ఈరోజు వాళ్ళెందుకు రష్ అవ్వాలి? ఆర్ ఈరోజు వాళ్ళెందుకు ఏదో చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ అండి. మేబీ వాళ్ళు ఈరోజు అలా ఒక స్టెప్ ముందుకు వేసినా, తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ సార్ట్ ఔట్ అయినా సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, రిలేషన్‌షిప్ ఎలా చేంజ్ అవుతదో, ఆ భయం కూడా వాళ్ళకుంది. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే, కొంచెం మీ విషయంలో సైలెంట్‌గా ఉండడానికే ఇష్టపెట్టుకుంటున్నారు. అంటే అది షార్ట్ కట్ వెతుక్కోవడం లాంటిదనమాట. మీ విషయంలో రిస్క్ తీసుకోకుండా, అలా అని చెప్పి మీ విషయంలోని మిమ్మల్ని ట్రిగ్గర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నారు అని మీరనుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. వాళ్ళు మాట్లాడడం వల్ల సిట్యుయేషన్స్ ఏంటంటే పెద్దవవుతాయి. థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. సో, అలా జరగకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు అని మీరనుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజమండి. మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే, ఇప్పటికైతే రెడీగా లేరు. మీరేది చెప్పినా వినడానికి. ఆర్ మాట్లాడాలి అని కూడా రెడీగా లేరు. ఎందుకు అంటే, మీరు వీళ్ళ కోసం ఆలోచించట్లేదు. ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించట్లేదు. కేవలం మీకోసమే మీరు ఆలోచించుకుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళకెక్కడో కానీ కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది. వాళ్ళ ఫ్రీడమ్‌ని మీరెక్కడో లాగేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సో, అందుకే వాళ్ళేంటంటే, ఆ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కాబట్టి సైలెంట్‌గా ఉండడానికే ఇష్టపెట్టుకుంటున్నారు. ఆర్ మీ నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నారు. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ రెడీగా ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడతారండి. మీరైతే వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం వల్ల చేంజ్ అయ్యేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆ పర్సన్ మీతో మాట్లాడాలి అన్నా, మిమ్మల్ని ఫేస్ చేయాలి అన్నా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో, అలా తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు ఏది కూడా మాట్లాడలేరు కదా! మీతో ఏది ఓపెన్‌గా చెప్పలేరు కదా! అదే ఇక్కడ సిట్యుయేషన్ అండి. సో, నేనేమనుకుంటున్నానంటే, ఈ పర్సన్ విషయంలో మీరు మాట్లాడే పరిస్థితి ఉన్నా, మీకలాంటి అవకాశం వచ్చినా, ఏదో మీరు మీకోసం చెప్పుకుంటున్నారు ఆర్ ఆ పర్సన్ ఏదో పాయింట్ ఔట్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా, రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ మీ నీడ్స్, రిక్వైర్మెంట్ ఏంటి? సో, ఆ పర్సన్‌కి మీరు ఏంటంటే, అది ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారా లేదా? అట్‌లీస్ట్ మీరు పెట్టే మెసేజెస్ ఆర్ మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి అంటే ఒక థ్రెట్ లాగా అనిపిస్తున్నాయా? కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నాయా? అనేది కూడా మీరు చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటదండి. ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయడం కంటే కూడా తప్పించుకోవడమే ఈజీ అని ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో, అలా వాళ్ళు ఫీల్ అవుతున్నంత సేపు మీరు మాట్లాడాలి అనుకున్నా, ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ తీసుకురావాలి అనుకున్నా ఏది కూడా జరగదండి. ఎందుకంటే ఆ పర్సన్ ఇక్కడ అన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా వాళ్ళెందుకో కానీ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్‌ని ఓపెన్‌గా రీడ్ చేయలేకపోతున్నారు. అంత ధైర్యం వాళ్ళకి లేదండి. ఇదంతా వాళ్ళ ఫ్రీడమ్‌ని తీసేసుకుంటున్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. సో, ఇంత స్ట్రగుల్ మధ్యలోనే ఈ పర్సన్ ఏంటంటే, మీకు ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీ సిట్యుయేషన్స్ అర్థం చేసుకోవాలి అంటే చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ స్ట్రగుల్ ఉంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ చూడడానికి బయటకి స్ట్రాంగ్‌గా ఉన్నా, లోపల మాత్రం చాలా వీక్‌గా, డిప్రెస్డ్‌గా ఉన్నారండి. ఇది ఎవరికీ తెలియని సీక్రెట్. బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే, ఈ విధంగా కాకుండా కొంచెం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయిన రోజు వాళ్ళే మాట్లాడతారు. అట్‌లీస్ట్ వాళ్ళు మాట్లాడాలి అని మీరనుకుంటే, మీరు మాట్లాడే మాటలు, చేసే పనులేంటంటే,
వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా కంట్రోల్ చేసేలాగా ఉండకపోతే మాత్రం ఒక ఛాన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకు అంటే ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని అవాయిడ్ చేయాలి అనుకోవట్లేదు. కేవలం టైమ్ బీయింగ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫేస్ చేయలేక షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. ఆర్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళేంటంటే లైఫ్ లాంగ్ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఇదే లైఫ్ అని వాళ్ళేమి అనుకోవట్లేదు. సమ్ డే వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళకి తెలుస్తుందండి. బట్ ఆ డేకి వాళ్ళేంటంటే ఇప్పుడే రెడీగా లేరు. సో, ఆ పర్సన్ కూడా యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతకాలం వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ నుంచి ఆన్సర్స్ డిమాండ్ చేయడం ఆర్ వాళ్ళ మీద ఆ ప్రెషర్ పెట్టడం లాంటివైతే చెయ్యకపోతే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు హీల్ అవుతారు, కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ సమ్ డే కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటారు. ఆ రోజు మీరేంటంటే వాళ్ళతోని చాలా నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తే సిట్యుయేషన్స్‌లో మీరు ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బట్ ఎందుకో అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఆ వ్యక్తికి అర్థం కాలేదు. మేబీ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో. మీరు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆర్ ఎక్కడో మిమ్మల్ని ఒక థ్రెట్ లాగైనా వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉందండి. ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మీరు ఇప్పుడు క్యారీ చేస్తున్న ఎనర్జీతో వాళ్ళతో మాట్లాడితే, మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరుగుతాయే కానీ తగ్గవు. దానికి రీజన్ ఏంటి అంటే, ఆ వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. చాలామంది ఏంటంటే, ఏదో చెప్పాలనుకుంటున్నారు. బట్ ఇంకేదో చెప్తున్నారు. కొంతమందైతే ఏదో చెప్పాలనుకుని ఏది చెప్పలేకపోతున్నారు. కొన్ని సార్లేంటంటే ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్‌కి కూడా దారి తీస్తుంది ఇదంతా కూడా. సో, ఇలా మీ మధ్యలోనేంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. మరి ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేయాలి అని మీరు అనుకుంటారు. నాకు అర్థమవుతుందది. కాకపోతే మీకు ఎలా చెప్పాలో, ఎలా చెప్తే ఆ వ్యక్తికి అర్థమవుతదో మీకు అర్థం అవ్వట్లేదు. సో, ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ అయితే ఉందండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తితో ఎలా మాట్లాడాలో మీకొక క్లారిటీ వచ్చే వరకు, అసలు మాట్లాడడం మీరు కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసే వరకు, ఆ వ్యక్తితో మీరు మాట్లాడకపోతేనే మంచిది. మీరు మాట్లాడితే మీ ఇద్దరి మధ్యలో గొడవలవుతాయి. ఆర్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరుగుతాయి. దానికి రీజన్ ఏంటంటే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అసలు ఏ ఇంటెన్షన్‌తో ఏం చెప్తున్నారో కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. బేసిక్‌గా వాళ్ళ హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోయింది. మీకేమో థ్రోట్ చక్ర బ్లాక్ అయిపోయింది. సో, మొత్తానికి ఇలా చక్రాస్ బ్లాక్ అయిపోవడం వల్ల ఎలా వచ్చింది అంటే సిట్యుయేషన్‌ని కామ్‌గా హ్యాండిల్ చేయలేని పరిస్థితి. యాక్చువల్‌గా మీ పర్సన్ అయితే హార్ట్ చక్ర బ్రేస్లెట్స్ ఏమైనా వేర్ చేస్తే మంచిది. మీరు థ్రోట్ చక్ర బ్రేస్లెట్స్ వేర్ చేస్తే మంచిది. సో, మీ వరకు అయితే సోడా లైట్, టర్కాయిజ్, లాపిస్ లజూలి. ఈ మూడిట్లో ఏదైనా వేర్ చేయొచ్చు. మీ పర్సన్ వరకు అయితే మాత్రం రోజ్ క్వార్ట్జ్, రోడోనైట్ వేర్ చేయొచ్చు. సో, ఇలా క్రిస్టల్స్ వేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీ సిట్యుయేషన్స్ మీకు కొంచెం అర్థం అవ్వడం కానీ, ఎలా మాట్లాడితే బావుంటది, అసలు ఆ సిట్యుయేషన్ ఆ టైంకి కామ్‌గా ఎలా హ్యాండిల్ చేస్తే బెటరు. ఇలా మీరేంటంటే బెటర్‌గా అర్థం చేసుకోగలరండి. అండ్ బెటర్‌గా మాట్లాడగలరు. కొంతమందేంటంటే మంచిగానే మాట్లాడతారు. మంచిగా మాట్లాడరు అని నేను అనుకోను. వాళ్ళకి మనసులో కూడా ఏమి ఉండదండి. కాకపోతే మాట్లాడినప్పుడు వాళ్ళ టోన్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటది. అందరూ సాఫ్ట్‌గా, అందరూ స్లోగానే మాట్లాడతారు అని చెప్పలేం. అలా అని చెప్పి అలా మాట్లాడే వాళ్ళందరూ మంచి వ్యక్తులు అని కూడా ఏం కాదు. చూడడానికి కొంతమంది చాలా స్లోగా, చాలా సైలెంట్‌గానే మాట్లాడినట్టు ఉంటారు కానీ, చేయాల్సినవన్నీ వెనక చేస్తూ ఉంటారు. కొంతమంది టోన్ అయితే పెరుగుతది. బట్ అదేంటంటే వాళ్ళ బాధ నుంచి వస్తది. కాకపోతే కొన్ని సార్లు మన టోన్ పెంచడం వల్ల ఏమవుతది అంటే, మనం ఈవెన్ రైట్ చెప్పినప్పటికి కూడా ఎదుటి వ్యక్తికి ఏదో మనం డామినేట్ చేస్తున్నట్టుగా, కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తది. సో, అలాంటివి జరగకుండా ఉండడానికే థ్రోట్ చక్ర బ్రేస్లెట్స్ అయితే వేర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో, అలా మీరు వేర్ చేయాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన క్రిస్టల్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ మీరేంటంటే, ఈ లారీమర్ కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే ఈ లారీమర్ ఏంటంటే, చాలా ఎక్స్‌పెన్సివ్, చాలా రేర్ బ్రేస్లెట్ అన్నమాట. ఏదేమైనా క్రిస్టల్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ కొంత టైం అయితే తీసుకోండి. మెంటల్‌గా మీరు ప్రిపేర్డ్‌గా ఉన్నారు. మాట్లాడడానికి రెడీ అనుకున్న రోజే మీరు మాట్లాడండి. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండడం మంచిది. ఎందుకు అంటే మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. యూనివర్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యక్తిని అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని మాత్రం మీకు గైడ్ చేస్తుంది.
సో అందుకే రెడీగా ఉన్న వాళ్ళు ఓకే, రెడీగా లేని వాళ్ళు మాత్రం టైం తీసుకోవడం బెటర్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ మౌనం వెనక కారణాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో చాలా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కానీ, చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్న టైంలో మీరు వాళ్ళకి పరిచయం అయ్యారండి. ఈ పరిచయం ఏంటంటే, ఈ వ్యక్తి జీవితాన్నే మార్చింది. అట్‌లీస్ట్ వాళ్ళకొక ఫీలింగ్ వచ్చింది. అదేంటంటే, మన లైఫ్‌లో మనం చాలా కష్టాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోలేదు. బట్ మన లైఫ్‌లోకి ఒక సరైన వ్యక్తి వచ్చారు. సో వీళ్ళ వల్ల మనం ఏంటంటే ఎన్ని పడినా సరే అట్‌లీస్ట్ ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అంటే మన విష్ అనేది ఫుల్‌ఫిల్ అయింది అనే వేలో అయితే వాళ్ళు ఫీల్ అయ్యారండి. అంతలాగా మీకు కనెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని చాలా కోరుకున్నారు. సో అంటే వాళ్ళు చాలా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేదైతే తెలిసిందండి. కాకపోతే ఎక్కడో అంటే వాళ్ళకి ఇవన్నీ అర్థమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లోనేంటంటే మీరు వాళ్ళని అర్థం చేసుకున్న వే ఆర్ వాళ్ళని ట్రీట్ చేసిన వే వాళ్ళని డిస్టర్బ్ కూడా చేసింది. అప్పటికి కూడా వాళ్ళేంటంటే మేబీ వాళ్ళ పాస్ట్ ట్రామా వల్ల ఆర్ వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల మీకోసం అలా అనుకుంటున్నారేమో అని చెప్పి అవి ఇగ్నోర్ చేయడానికి కూడా ట్రై చేశారు. అంటే కంప్లీట్‌గా ఇక్కడ మీరే రాంగ్ చేశారు, మీరే వాళ్ళని ట్రబుల్ చేస్తున్నారు అని వాళ్ళేంటంటే బ్లేమ్ అంతా మీ మీదకి షిఫ్ట్ చేయలేదండి. వాళ్ళు ఆలోచించడానికే ట్రై చేశారు. వాళ్ళు ఈ సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా అయినా కరెక్ట్ చేయగలరా అని చూసారు. అంటే ఛాన్స్ తీసుకోవడానికే మీ విషయంలో చాలా వరకు ట్రై చేశారు. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని జరుగుతున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని మాత్రం గివ్ అప్ చేయాలి అని అనుకోలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ వాల్యూ ఏంటో తెలుసు. తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు కాబట్టి ఈరోజు మారిపోయారంతే. గతానికి ఇప్పటికి మీ వ్యక్తిలో కానీ మీరు చాలా మార్పు చూస్తే మీ వ్యక్తి ఇలా మారడానికి వాళ్ళు చాలా ఫేస్ చేయడం కానీ, చాలా స్ట్రగుల్ తీసుకోవడం వల్లే చేంజ్ అయ్యారు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళేదో సింపుల్‌గా మారిపోయారు, వాళ్ళకది ఈజీయే అని మీరు ఫీల్ అవ్వచ్చు కానీ ట్రై చేశారండి. ట్రై చేయకుండా గివ్ అప్ మాత్రం చేయలేదు. బట్ వాళ్ళకెక్కడో అనిపించింది, మనం ఎంత ట్రై చేస్తున్నా ఇదంతా హోప్‌లెస్ అని. సో, టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకోని వాళ్ళేంటంటే స్లోగా మీకు కోఆపరేట్ చేయడం మానేశారు. ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కి మనసులో మీరంటే చాలా ఇష్టమైతే ఉంది. మీ విషయంలోనేంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మాట్లాడడానికి వాళ్ళెందుకో రెడీగా లేరంతే. మాట్లాడడం ఇష్టం లేక కాదు, మాట్లాడడం వల్ల ఏదో నష్టపోతారని కూడా కాదు. మాట్లాడడానికి ఎందుకో అంటే మనసు రావట్లేదండి. కోఆపరేట్ చేయలేకపోతున్నారు. చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అందుకే మీ విషయంలోనేంటంటే కొంచెం స్టబ్బార్న్‌గా ఉంటున్నారు. ఆర్ మీ పర్స్‌పెక్టివ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేకపోతున్నారు. ఈ పర్సన్‌ని బేసిక్‌గా నేనైతే బ్లేమ్ చేయనండి. మేబీ వాళ్ళ విషయంలోని మీరు చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్ మిమ్మల్ని వాళ్ళు ఎలా అయినా ట్రీట్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారండి. యాక్చువల్‌గా సైలెన్స్‌లో ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు అని మీరు అనుకోవచ్చు. సైలెన్స్‌లో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రియలైజ్ అవ్వలేకపోతున్నారు అంతే. బట్ సైలెన్స్‌లోనే చాలా సఫర్ అవుతున్నారు అండ్ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. స్టక్ అయిపోయారండి. అంటే ఈ పర్సన్ వరకు వాళ్ళు ఇంకా పాస్ట్‌లోనే ఉన్నారు. ప్రెజెంట్‌లో లేరు. ఆర్ ఇక్కడ ఏదో మార్చాలి, ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి అనే డెస్పరేషన్ కూడా లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ వాళ్ళ పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటకొచ్చారు అంటే దానికి కారణం మీరే. మీతో ఉన్న ఈ రిలేషన్‌షిప్ ఈ వ్యక్తిని చాలా మార్చింది. అలా మార్చింది కదా అని చెప్పి ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు ఫేస్ చేసినవి మర్చిపోయి ఛాన్స్ తీసుకోవాలి అని మాత్రం డెస్పరేట్‌గా లేరు. సో, అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు. అంటే ఇదొక సైన్ అండి. వాళ్ళేంటంటే మేము హర్ట్ అయ్యాం, మేము డిస్టర్బ్ అయ్యాం అని చెప్పుకోవాలి అనుకోవట్లేదు. సైలెంట్‌గా ఉన్నా సరే వాళ్ళు హర్ట్ అయ్యారని మీకు అర్థమవుతుంది కదా! కొన్ని సార్లు సైలెన్సే అన్నిటికంటే పవర్‌ఫుల్ థింగ్ అండి. మనం ఏదైనా చెప్తే మన మనసులో ఏముందో అందరికీ తెలుస్తుంది. బట్ మనం ఏది చెప్పలేదనుకోండి, అప్పుడు ఇంకా ఎదుటి వ్యక్తి ఎక్కువ సఫర్ అవుతారు. సో,
వీళ్ళు ఏంటంటే అందుకే సైలెన్స్ చూస్ చేసుకుంటున్నారు. మీకేంటంటే ఇది అర్థం అవ్వట్లేదు. కొంతమందికి అర్థమవుతుంది. వాళ్ళు హర్ట్ అయ్యారో, లేకపోతే వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉన్నారో, వాళ్ళు రెడీగా లేరు అనో. బట్ మీకు అర్థం కానిది ఏంటి అంటే, ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ మీ విషయంలోని మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని ఉంది. బట్ అది వాళ్ళేంటంటే చూపించుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అది సైన్ ఆఫ్ వీక్‌నెస్ అండి. సో వాళ్ళేంటంటే వాళ్ళ వీక్ సైడ్ కానీ ఆర్ వల్నరబుల్ సైడ్ కానీ మీకు చూపించాలి అని అనుకోవట్లేదు. దానికంటే ఇలా స్టబ్బర్న్ అనుకోవడం కానీ, ఆర్ వాళ్ళు టఫ్ అని అనుకోవడం కానీ వాళ్ళకి ఈజీ అన్నమాట. అది వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అందుకే వాళ్ళేంటంటే ఈ పాత్‌ని చూస్ చేసుకుంటున్నారు. మీకే ఆన్సరు చెప్పట్లేదు. అండ్ వాళ్ళు కూడా ఏది చేయలేకపోతున్నారు. స్టక్ అయిపోయారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇక్కడ ఈ విధంగా లాక్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చండి. సో బేసిక్‌గా ఇప్పటికైతే ఈ వ్యక్తి విషయంలో మీరు చేయగలిగిందైతే ఏం లేదండి. ఎందుకు అంటే మేబీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళు వినొచ్చు. వాళ్ళకి అర్థం అవ్వచ్చు. బట్ స్టిల్ వాళ్ళు మాత్రం ఈ సిట్యుయేషన్‌లోని అంత ఈజీగా మీకు కోఆపరేట్ మాత్రం చేయరు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం వాళ్ళు చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారు. మీ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. అట్‌లీస్ట్ ఇప్పటికైతే వాళ్ళకంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అనైతే మీరు అనుకోవచ్చు కాబట్టి, మీరు దీన్ని ఎంతలాగా డ్రాగ్ చేయాలి అనుకున్నా ఆర్ ఇక్కడ ఎంత మీరు స్ట్రాంగ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేసినా, ఏది కూడా మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు చేంజ్ అయ్యే వరకు ఆర్ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వెనక నుంచి గైడ్ చేసే వరకు మోస్ట్‌లీ ఇలాగే ఉంటారండి. ఇఫ్ వాళ్ళకి ఎవరైనా సరే గైడ్ చేసినా, ఈ సిట్యుయేషన్ కోసం మరికొంచెం అర్థమయ్యేలాగా చేసినా, వాళ్ళేమైనా చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారో, మీ పరిచయం ఎలా అయితే వాళ్ళ జీవితాన్ని మార్చిందో, మీ జీవితం కూడా వాళ్ళ వల్ల అలాగే మారిందండి. చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలని మీరు కూడా కోరుకున్నారు. సో, ఈ పర్సన్ అంటే ఇంకా ఎక్కడో మీకు చాలా లవ్ అయితే ఉంది. అదే మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ట్రై చేస్తున్నట్టున్నారు కానీ, బట్ ఎందుకో ఇది ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే చాలా గ్యాప్ ఉందండి. సో, ఈ గ్యాప్‌ని ఎలా ఫీల్ చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ థింగ్స్‌ని ఎలా వర్కౌట్ చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ మీరేంటంటే ప్రయత్నాలైతే చేయాలి అనుకుంటున్నారు కానీ, మీ మధ్యలో ఆ లవ్ అయితే ఇగ్నైట్ అవ్వట్లేదు. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రిలేషన్‌షిప్‌లో కొంతవరకు థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. ఆ లవ్ ఆర్ ప్యాషన్ అనేది రీఇగ్నైట్ అవ్వాలి అని మీరు అనుకుంటే మాత్రం మీరు రోజ్ క్వార్ట్జ్, కార్నాలియన్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ అయినా వేర్ చేయొచ్చు. ఆర్ గార్నెట్ అయినా వేర్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా వేర్ చేయొచ్చు. ఇఫ్ మీదేమన్నా ఆహ్, మేష, వృషభ, సింహరాశి అయితే ఇది ఇగ్నోర్ చేయండి. ఇది వేర్ చేయండి. ఒకవేళ మీది తులారాశి కానీ, మకర రాశి కానీ అంటే ఈ టైప్ రాసులైతే ఇదే ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో, అంటే సిట్యుయేషన్ బట్టి క్రిస్టల్స్ ఉంటాయి. కొన్నిసార్లు రాసుల వారీగా కూడా కొన్ని చూసుకోవాల్సుంటది. బట్ ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం మీరు టైం తీసుకోండి. మీరు కూడా మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్, బర్డెన్ తీసుకోకుండా కొంత మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన తర్వాతే మీరు మీ ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మీరింకా హీల్ అవ్వాల్సిన అవసరం కానీ, మీరింకా సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ ఉందండి. సో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో రష్ అవ్వడం కంటే కొంచెం స్లో డౌన్ అయ్యి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్న తర్వాతే ఏదైనా ప్రయత్నం చేయడం అయితే బెటర్ అండి. వన్స్ మీరేంటంటే అలా అర్థం చేసుకొని, మీ వరకు మీరేంటంటే థింగ్స్‌ని కానీ బెటర్‌గా హ్యాండిల్ చేయగలిగితే సమ్‌డే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయి. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే మీ టైం తీసుకోండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి, సో, మీరేంటంటే కొంచెం స్లోగానే ముందుకు వెళ్తే తప్ప ఏది కూడా మీరు మార్చలేరు. ఇప్పటికైతే మాత్రం మీరు హీల్ అవ్వడం మీద అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ విషయంలో ఎలా ఉంటే బెటరు, ఏం చేస్తే బెటరు అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం, ఎలా మాట్లాడితే బెటరు, అసలు మీ ఇంటెన్షన్స్‌ని వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, అసలు మీరు ఒరిజినల్‌గా ఏం కోరుకుంటున్నారు. సో, కోరుకుంటున్న దాని మీద మీరు ఎంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోగలుగుతున్నారు. ఇలా కొన్ని చెక్ చేసుకున్న తర్వాతే ఆ పర్సన్‌ని మీరు అప్రోచ్ అవ్వాల్సుంటుందండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.